మిత్రులారా నమస్తే. నేను మీ చిత్తలూరి. వెల్కమ్ బ్యాక్ టు చిత్తలూరి టాక్. టుడే ఈ చిత్తలూరి టాక్లో భాగంగా మీకు ఒక సరికొత్త హైకు పోయిటరీని పరిచయం చేయబోతున్నాను ఈరోజు. ఆ హైకు ఇట్లా ఉంటుంది. రాయి విసరబోయి ఆగిపోయాను, కోనేట్లో పూలున్నాయి. రాయి విసరబోయి ఆగిపోయాను, కోనేట్లో పూలున్నాయి. వాహ్! ఈ 3 లైన్లలో మీకు ఒక అద్భుతమైనటువంటి వాతావరణం, ఒక గొప్ప విజువలైజేషన్ కనిపించే ఉంటుందని నేను అనుకుంటాను. ఇది చాలామంది ప్రశంసలు పొందినటువంటి 3 లైన్ పోయిటరీ. 3 లైన్ పోయిటరీ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ అన్ హైకు. దీంట్లో వివరణ ఇచ్చిన తర్వాత ఇంకా కొంత గాఢత మీ మనసులోకి వస్తుందని నేను అనుకుంటున్నాను. ఎట్లా అంటే చూడండి, ఇది 3 లైన్ల పోయిటరీ, కానీ ఒక అద్భుతమైనటువంటి దృశ్యాన్ని మన కళ్ళ ముందు నిలుపుతుంది. మొదటి లైన్లో చూడండి, రాయి విసరబోయి అన్నాడు కవి. రెండవ లైన్లో ఆగిపోయాను అన్నాడు. అంటే మొదటి లైన్లో రాయి విసరబోయి, రెండవ లైన్లో ఆగిపోయాను అన్నాడు. అంటే రాయి విసరబోయి ఆగిపోయాను అంటే రాయి విసరాలనుకున్నాడు. ఎందుకో కవి అయినా కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, కవి ఆ దృశ్యంతో తాదాత్మ్యం చెంది దాన్ని పోయిటరీ చేసినటువంటి క్రమం మనకు దీంట్లో కనబడుతుంది ఈ వాక్య నిర్మాణంలో. కాబట్టి మొదటి 2 లైన్లలో మొత్తంగా మనకి ఏం దృశ్యం ఆవిష్కృతమైంది? రాయి విసరబోయి ఆగిపోయాను అన్నప్పుడు కవి ఎక్కడో ఉన్నాడు, అతని చేతిలో చిన్న రాయి ఉంది. ఆ రాయిని విసురుదామనుకున్నాడు, కానీ ఆగిపోయాడట. ఎందుకు ఆగిపోయాడు, ఏమై ఉంటుంది అనేటువంటి ఒక క్యూరియాసిటీని ఈ 2 లైన్లలో కవి మనకు మన మైండ్లో ఆ థాట్ ప్రాసెస్ని క్రియేట్ చేశాడు. తర్వాత ఒక క్యూరియాసిటీ డెవలప్ అవుతుంది మనకు. ఎస్, రాయి విసరబోయి ఆగిపోయాను అన్నాడు. ఎందుకు రాయి విసరబోయాడు, ఎక్కడ విసరబోయాడు, ఎందుకు ఆగిపోయాడు, ఇట్లాంటి అనేక రకాలైనటువంటి ప్రశ్నలు ఈ 2 లైన్లు చదవగానే వితిన్ ఫ్యూ సెకండ్స్లో టోటల్ క్వశ్చనర్ విల్ కమ్ టు అవర్ మైండ్. అంటే అనేక రకాల ప్రశ్నలు పాఠకుడు తనకు తానే వేసుకుంటాడు. అంటే ఈ ప్రాసెస్ అంతా కూడా మీకు జస్ట్ ఒక ఫ్యూ సెకండ్స్లో జరిగిపోతుంది. దాన్ని నేను ఫ్యూ మినిట్స్లో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను నిజానికి. ఇక 3వ లైన్లో అవుట్ ఆఫ్ హిస్ క్యూరియాసిటీ ఈ గోస్ త్రూ ది 3rd లైన్. అంటే అతనికి క్యూరియాసిటీ ఈ 2 లైన్ చదవగానే డెవలప్ అయినటువంటి క్యూరియాసిటీ ఏదైతుందో దానిలోంచి 3వ లైన్కి వెళ్ళిపోతాడు. 3వ లైన్లో కోనేట్లో పూలున్నాయి. వాహ్! అసలు ఇక్కడ కదండి పోయం అనేది. అట్లా ఫాట్ మనీ సముద్రంలో అలా 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 మన దగ్గరికి వచ్చి ఫాట్ మనీ మన తలపైన కొడితే ఎట్లా ఉంటుంది హై టైడ్ వచ్చినప్పుడు, అట్లా ఒక ఆలోచన అనేటువంటి తరంగం మన మనసులో అట్లా తాకుతుందండి. అది పోయిటరీ యొక్క గొప్పతనం ఇక్కడ. అంటే ఇక్కడ మీరు చూడండి, మొదటి 2 లైన్లలో క్రియేట్ అయినటువంటి క్యూరియాసిటీ ఏదైతే ఉందో అది మనకు 3rd లైన్లో ఆ మిస్టరీ అనుకోండి. రాయి విసరబోయి ఆగిపోయాను, అసలు రాయి విసరబోయాడు, మరి ఎందుకు ఆగిపోయాడు అనే క్యూరియాసిటీ, తర్వాత ఒక మిస్టరీ. అంటే జపాన్లో మనం యూజన్ అంటాం కదా, అట్లాంటి ఒక మిస్టరీ క్రియేట్ అయింది కదా. ఆ క్రియేట్ అయినటువంటి మిస్టరీ మనకు 3rd లైన్లో రివీల్ అయిపోయింది. ఆ సీక్రెట్ రివీల్ అయిపోయింది. కోనేట్లో పూలున్నాయి అంటాడు. వాహ్! అంటే ఈ 3rd లైన్లో చెప్పినటువంటి 2 పదాలలో ఎంత గొప్ప, అంటే విస్తృతమైనటువంటి ఒక వాతావరణం. అసలు ఇక్కడ కవి ఎక్కడున్నాడు, లేకపోతే ఆ రాయి విసురుదామనుకున్న వ్యక్తి ఎక్కడున్నాడు అనేది
మొత్తము ఈ 3వ లైన్లో మనకు దృశ్యమానమైంది. అంటే ఇట్ హ్యాస్ బీన్ కంప్లీట్లీ విజువలైజ్డ్ హియర్. కోనేట్లో పూలున్నాయి అంటే 3వ లైన్లో కవి మనల్ని సరాసరి తీసుకెళ్ళి ఏకదమ్ ఒకేసారి ఒక కోనేరు ముందర నిలబెట్టాడండి. కోనేరు ముందు నిలబెట్టి ఏమంటున్నాడు? కోనేట్లో పూలున్నాయి అన్నాడు. అంటే కోనేరు ముందు మనం నిలబెట్టాడు. కోనేరు మొత్తం దృశ్యమానం చేశాడు. ఆ కోనేట్లో కూడా అది మామూలు కోనేటి కదా, ఆ కోనేటి నిండా కూడా, ఆ కొలను నిండా కూడా, ఆ సరస్సు నిండా కూడా, ఆ చెరువు నిండా కూడా పూలున్నాయి అన్నాడు. అంటే సున్నితమైనటువంటి అందమైనటువంటి పూల దృశ్యం కూడా మనకిప్పుడు కళ్ళ కట్టాడు కవి. అంటే ఆ కోనేట్లో నిండా పూలున్నాయి. పూలు సౌకుమార్యానికి, సౌందర్యానికి, సున్నితత్వానికి అవి చిరునామా పూలు. అంటే ఈ కోనేట్లో పూలు ఉన్నాయి అనగానే మనకు ఎక్కడో మనసులో తాకుతుంది. అంటే ఇప్పుడు మళ్ళీ మనం రీరీడ్ చేసుకుంటాం ఆటోమేటిక్గా. ఈ హైకు చదువుతున్న పాఠకుడు మళ్ళీ రీరీడింగ్ చేస్తాడు. మళ్ళీ చేసుకున్నప్పుడు రాయి విసరబోయి ఆగిపోయాను, కోనేట్లో పూలున్నాయి అన్నప్పుడు వాహ్, ఎంత గొప్పగా చెప్పాడండి కవి అనిపిస్తుంది. అంటే ఇక్కడ ఒక మానవీయ కోణం, ఒక సెన్సిబిలిటీ ఆఫ్ ద పర్సన్. రాయి విసురుదామనుకున్నాడు. మన చెరువునో కొలన్నో కోనేడునో చూసినప్పుడు పిల్లలు ముఖ్యంగా రాళ్ళు విసరడం ద్వారా, దాన్నే కప్పగంతులు అంటారు. చిన్నప్పుడు చిన్న పెంకాసులు లాంటివో ఇట్లాంటివో సన్నని రాళ్ళు, తర్వాత దాన్ని ఇంగ్లీష్లో మనం స్కిప్పింగ్ స్టోన్స్ అంటాం, అవి తీసుకొని విసురుతాం. అంటే దట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ అవర్ న్యాచురల్ ఇన్స్టింక్ట్ అనమాట. ఆ న్యాచురల్ ఇన్స్టింక్ట్లోంచి వచ్చినటువంటి ఒక అర్జ్ ఏదైతుందో, అర్జ్ టు త్రో స్టోన్స్ ఇంటూ ద లేక్ అని, దాన్ని మనం అనుకుంటాం, సరదాగా విసురుతాం ఒక ప్లేఫుల్ మేనర్లో. అదొక ఆట, అదొక బాల్య చాపల్యం అనుకోండి, బాల్యానందం అనుకోండి, ఏదైనా కావచ్చు. అంటే ఇక్కడ బాల్యం యొక్క చిరునామాను కూడా మనకు కవి పరిచయం చేశాడు అనుకోవచ్చు. ఆ ఇన్స్టింక్టు, ఆ న్యాచురల్ ఇన్స్టింక్టు పెద్దవాళ్ళు అయిన తర్వాత మనలో కూడా ఉంటుంది, అర్జు ఉంటుంది ఆటోమేటిక్గా. అట్లా నిర్మలంగా ఉన్న ఒక కొలంలో అట్లా రాయి విసిరితే అది కప్పగంతులు వేస్తూ వెళ్తుంటే చూడటానికి ఎంత అందంగా ఉంటుందని ఒక ఏ ఫీలింగ్ ఆఫ్ అర్జ్ ఆర్ ప్లేఫుల్ యాటిట్యూడ్ ఆఫ్ ద పర్సన్ అనమాట. కానీ రాయి విసరబోయి ఆగిపోయాను, కోనేట్లో పూలున్నాయన్నాడు కవి. చూసారా? అంటే కవి యొక్క అద్భుతమైనటువంటి కన్సర్న్ టువర్డ్స్ ఫ్లవర్స్ అనేది కనపడింది ఇక్కడ. అంటే కోనేరు నిండా పూలున్నాయి. అరే, రాయి విసిరితే మరి రాయి వెళ్ళి సున్నితమైనటువంటి ఆ పూలకు తగులుతుంది, పూలు యొక్క సౌందర్యం వాడిపోతుంది. అంత సున్నితమైనటువంటి పూలను ఇంత కఠినమైన రాయితో నేను ఎట్లా కొట్టగలను, ఎట్లా విసరగలను రాయిని నేను అంత సున్నితమైన పూల మీదికి? అంటే ఇక్కడ మానవ స్వాభావిక లక్షణమైనటువంటి ఒక అద్భుతమైన సెన్సిబిలిటీని మనకిక్కడ కవి అందంగా పోర్ట్రే చేశాడు. అంటే ఒక మానవీయ కోణాన్ని దృశ్యమానం చేశాడు. పూల ద్వారా ఐడెంటిఫై చేసుకున్నాడు తనను తాను. అంటే కోనేరు చాలా అందమైంది, పూలు ఇంకా అందంగా ఉన్నాయి. రాయి విసురుదామన్న అర్జుని కూడా కంట్రోల్ చేసుకొని నేను రాయి విసరబోయి ఆగిపోయాను అన్నాడు కవి. ఎందుకు ఆగిపోయాడంటే కోనేట్లో పూలున్నాయి. అంటే ప్రకృతి పట్ల మానవ స్పర్శ ఎట్లా ఉండాలి, మానవుడు ప్రకృతి పట్ల ఎంత సున్నితంగా ఉండాలి, అంటే ప్రకృతిని మనం సేవ్ చేయాలి, ప్రకృతిని మనం కాపాడుకుంటే మానవ మనుగడ కూడా ఉంటుంది. మనిషి కూడా ప్రకృతిలో భాగమే కాబట్టి చాలా చిన్న చిన్న అంశాల పట్ల మనము దయ, జాలి, కరుణ లాంటి అంశాలను కలిగి ఉండాలి. ప్రకృతిని కాపాడుకోవాలి, ప్రకృతిని ధ్వంసం చేయకూడదు అనే అంశం మొత్తంగా కోనేట్లో పూలున్నాయి అనే అంశం ద్వారా కవి మనకు దృశ్యమానం చేశాడండి. గొప్ప ఆలోచనకి తెరతీశాడు. సో దిస్ ఈజ్ ద పోయం, హైకు పోయం అండి. మరొకసారి చెప్తాను. రాయి విసరబోయి ఆగిపోయాను, కోనేట్లో పూలున్నాయి.
ఇన్ఫ్యాక్ట్ వీ డోంట్ ఫైండ్ వర్డ్స్ టు ఎక్స్ప్లెయిన్ మోర్ దాన్ దిస్. ఐ థింక్ ఇంతకంటే మనకి ఇంకా అద్భుతమైనటువంటి పదాలు ఎక్కడ చిక్కుతాయి? అది ఎవరికి వాళ్ళు తాదాత్మ్యం చెంది అనుభూతి చెంది వాళ్ళ అనుభూతి ప్రపంచంలోకి వెళ్ళాలి చదువుకున్న పాఠకులు. అప్పుడు వాళ్ళకి ఇంకా గొప్ప భావానుభవం ఒకటి దృశ్యమానం అవుతుంది, ఆలోచింపచేస్తుంది. ఇది కదా ఈ హైకు యొక్క గొప్పతనం. హైకు పొయిట్రీ అనేది ఇట్ హ్యాస్ స్పేస్ టు మేక్ సో మెనీ ఇంటర్ప్రిటేషన్స్ ఇన్ ద మైండ్ ఆఫ్ ద రీడర్. అందుకని హైకులో ఉన్న గాఢత ప్రకృతితో మమేకమై ఉన్నది, ప్రకృతితో మిళితమై ఉన్నది. అంటే మానవ స్వభావం ప్రకృతితో మిళితమై ఒక హ్యూమన్ టచ్ ఉంటుంది, సెన్సిబిలిటీ ఉంటుంది, నేచర్స్ బ్యూటీ ఉంటుంది. ఇదంతా కూడా ఈ హైకు. అందుకే ఇది చాలామంది ప్రశంసలు పొందినటువంటి హైకు. మరి ఇంతకు ఈ హైకు ఎవరు రాశారో చెప్పలేదు కదా. ఈ హైకు రాసింది ఎవరో కాదు, మీ చిత్తలూరి. మళ్ళొకసారి ఆ హైకు వినిపించి ముగిస్తాను. రాయి విసరబోయి ఆగిపోయాను, కోనేట్లో పూలున్నాయి, మీ చిత్తలూరి. అలా ఆగిపోవాలండి. ఆగిపోయినప్పుడు ఆ రసానుభూతి, ఆ హైకులో ఉన్నటువంటి అందం, ఆకర్షణ, ఆలోచన అన్నీ మన బ్రెయిన్లోకి వచ్చేసి మనల్ని ఒక ఉన్నత స్థాయి అంశానికి తీసుకెళ్తాయి. ఆ సెన్సిబిలిటీని మనం కూడా ఫీల్ అవుతాం. అఫ్ కోర్స్ ఐ హోప్ యూ ఆల్సో ఫెల్ట్ ఎవ్రీథింగ్ విచ్ ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ అప్ టు దిస్ టైమ్. మీకు కూడా ఆ అనుభూతి అంతా ఈ హైకులో అందిందనే నేను అనుకుంటున్నాను. బట్ ఎనీహౌ, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ లిసన్డ్ మై వర్డ్స్, having such a great patience. Love you all. I am your Chittaluri. Thank you.